హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మా గుళ్ళో నవరాత్రి పూజలోనైతే ఇంకా ఈరోజు 10వ రోజు. ఇంక ఈరోజు వడబియ్యం అయితే వేస్తున్నారు. ఈరోజు అయితే ముగ్గురు వేసినారు వడబియ్యం. ఈరోజు దుర్గా అష్టమి సందర్భంగా ముగ్గురు అయితే వడబియ్యం వేసినారు ఈరోజు. ఇంకా చిన్నపిల్లలతో కూడా వేపిస్తే చాలా మంచిదని, ఇంకా చిన్నపిల్లలు ఇప్పుడు అమ్మవారితో సమానం కదా, అందుకని ఇంకా చిన్నపిల్లలతో కూడా వేయించినాము. మా అమ్మవారి కన్నా అయితే చాలా అంటే చాలా సంబరంగా బాగా జరుగుతుంది. 10 రోజులు అయినట్టే అనిపించలేదు. ఇంకా ఈ పూజలు ఇంకా అయిపోతున్నాయని బాధగా ఉంది. ఎందుకంటే సందడిగా బాగుంది. అమ్మవారు కూడా చాలా అంటే చాలా కలొచ్చింది ఈరోజు అమ్మవారికి. రోజుకి నిన్ననైతే ఎంత ముద్దుగా చిన్న పిల్లల ముఖం పెట్టుకొని ఎంత ముద్దుగా ఉందంటే అంత ముద్దుగా ఉంది కలగా. ఇంకా ఈరోజు ఇంకా అంటే ఇంకా బాగుంది. చూడండి, ఈరోజు తామర పూలు, నిమ్మకాయ దండలు, తామర పూలు కూడా చాలా అంటే చాలా తెచ్చినాము. మా శ్రీవారు వెళ్ళి తామర పూలు చాలా తెచ్చినాడు. నిమ్మకాయలు కూడా చాలా తెచ్చినాము. ఇంక ఈరోజు అష్టమి కదా, ఆమెకి ఇష్టమైన రోజని నిమ్మకాయ దండలన్నీ ఇంకా దండలు కుచ్చి తామర పూల కలరు అమ్మ కూడా ముఖము కలగా ఉంది చాలా. ఇదైతే ఉదయం పూట జరిగింది. ఈ వీడియో మొత్తం కూడా ఈరోజు ఉదయందే. ఇంకా నిమ్మకాయ దండలు సరిగ్గా కట్టలేదు, కట్టాలి. ఇంకా దండలు కుచ్చుతూ ఉంటే ఇంకా తెచ్చి కడతా ఉన్నాము. అమ్మవారికి వెనకాల మకరదోరణం అవతల దండలు కుచ్చుతూ ఉంటే తెచ్చి కడతా ఉన్నాము. ఫస్ట్ అయితే 2 వేసినారు వడిబియ్యం. ఇంక 2 వడిబియ్యం వేసినాక ఇంకా వాళ్ళ నైవేద్యం, వాళ్ళు తెచ్చిన నైవేద్యం అమ్మకి పెట్టి హారతి అయితే ఇచ్చినాడు. అసలు అమ్మ ముఖం ఎంత బాగుందంటే అంత బాగుంది. అమ్మవారి అలంకరణ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కుకోండి, హారతి తీసుకోండి. ఇంకా అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. చాలా అంటే చాలా మంచి చేస్తుంది. ఇంకా ఈ నవరాత్రులల్లో ఇంకా మనం కోరుకున్న కోరికలు చాలా అంటే చాలా తీరుస్తుంది అమ్మ మీద నమ్మకం ఉంటే చాలు. అమ్మని నమ్మకంగా కొలుసుకునే మట్టుకి మనకి తప్పకుండా మంచి జరుగుద్ది. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇది తర్వాత వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.